కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి దుష్ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అని అనుకుంటే కనుక ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవతా దర్శనాలు, అంతేకాకుండా ఈశ్వర సంబంధమైనటువంటి ఆరాధనలు చేయడం, ఈశ్వరుడికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభిషేకాలు మొదలైనటువంటి పరిహార క్రియలు ఆచరించడం, ప్రతిరోజు కూడా ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణలు, అంతేకాకుండా కుజుడి యొక్క అననుకూలమైనటువంటి స్థితి వల్ల కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాస్త చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాటి నుంచి అధిగమించాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలు అంటే దర్శనాలు చేసుకోవడం, ఆరాధన అర్చనలు మొదలైనటువంటి ప్రక్రియల్లో పాల్గొనడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది.